సుజల స్రవంతి పథకం పనులపై అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సవాల్ విసిరారు. రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ దత్తపుత్రుడిగా చాటుకున్న మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. రాయలసీమ కరువును శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో హంద్రినివా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి పథకాలకు రూపకల్పన చేసిన ఘనత నందమూరి తారక రామారావుదేనని పేర్కొన్నారు. ఒక్కొక్కటి చెరో 4 టీఎంసీల సామర్థ్యంతో రాయలసీమలోని 4 జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ రూపకల్పన చేశామన్నారు. ఈ పథకం ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపొందించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు శాసనసభ్యులు రాయదుర్గానికి వాళ్ళు ఆ రోజున మనకు వెలుగునిచ్చారు. ఈ ప్రాంతం అంతా ఈ రోజు మన రాత్రి వేళ ఒక కవి చిరుత ఇలాంటి యొక్క బాధ లేకుండా ఈరోజు నిర్మాణంగా మనము ఇక్కడ నివసిస్తున్నామంటే వెలుగిచ్చినటువంటి మహానుభావుడు. వెలుగిచ్చిన తర్వాత బ్రహ్మరథోత్సవముని ఎంతకాలానికి 21 సంవత్సరానికి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం ఏర్పాటై పెద్ద రథాన్ని ఏర్పాటు చేశాము. ఆ రథాన్ని లాగడానికి దారి లేదు, సరిలేదు అని వెళ్ళి రెండవసారి ఎమ్మెల్యేగా, అంటే మన రాయదుర్గానికి ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయి ఆయన్ని ఆ యొక్క విన్నపాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ముందు ఉంచితే 3 నెలల లోపల ఆ మొత్తం మా పేరు రావడం లోపలనే సిమెంట్ రోడ్డు ఇప్పుడు మనం చర్రాలకు ఇప్పుడు నిలిచినామే. ఈ సిమెంట్ రోడ్డు ఆ పేరు నడవడానికి గట్టి ఉండాల్సిన ఇప్పటికీ కూడా చెట్లు చెదరకుండా 10 ఏళ్ళైనా అంత బాగున్నది. వెళ్ళాము, ఆ నీటిని కూడా కొరత లేకుండా చేసేదానికి సహకరిస్తున్నారు. అలాంటి వాళ్లకు మనమందరూ, అంటే ఈ స్థలంలో మనము నీరు, దారి, వెలుతురు 3 ప్రధానం కాబట్టి ఈ 3 ప్రధానమైనటువంటి యొక్క అంశాలను మన యొక్క తాలూకా ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి గౌరవశ్రీ కాళీ శ్రీనివాసులు వారు మనకెంతో అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాబట్టి